నమస్కారం. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎలాంటి భయాన్నైనా సరే పోగొట్టుకోవాలి లేదా ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? ఎందుకంటే జీవితంలో రకరకాల భయాలు ఉంటాయి. మనకు తెలిసి కొన్ని భయాలు ఉంటాయి, తెలియకుండానే డీప్ లెవెల్లో ఎన్నో భయాలు ఉంటాయి. మరి అన్ని భయాలు పోవాలి అంటే ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భయము అంటే ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది అంతకంటే కాదు. ఇది మన మనసుకు సంబంధించిన ఒకానొక రాంగ్ థింకింగ్ ప్యాటర్న్. స్ట్రాంగ్గా నిలబడిపోయిన, డీప్ లెవెల్లో ఉండిపోయిన ఒకానొక ఆలోచన విధానం యొక్క ప్రతిఫలము లేదా స్పందన. సబ్కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఉండిపోయింటాయి కొన్ని ఆలోచనలు. చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు, మనకి ఇవ్వబడిన గైడెన్స్ వల్ల కావచ్చు, మనమే పొందిన అనుభవాల వల్ల కావచ్చు. ఎందుకంటే గతంలో అన్ని కష్టాలు పడ్డాం, ఆ కష్టాల వల్ల కావచ్చు. ఇలా రకరకాల పరిస్థితుల వల్ల మన మైండ్లో డీప్ లెవెల్లో సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండిపోతాయి. ఆ ఆలోచనల యొక్క ప్రతిఫలమే, స్పందననే భయం. ఆ ఆలోచనలను సమూలంగా తీసివేసే వరకు, ఆ యొక్క మనసును సమూలంగా కడిగి వేసే వరకు ఈ భయాలు ఉంటాయి. అంటే డీప్ లెవెల్లో మన మైండ్ యొక్క క్లీనింగ్ జరగాలి. ఆ డీప్ లెవెల్లో మైండ్ యొక్క క్లీనింగ్ జరగాలి అంటే దానికి మూడే పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటి పద్ధతి ఏంటంటే, వీలైనంత ఎక్కువగా సాధన పెంచడం. ఎప్పుడైతే సాధన పెంచుతూ వెళ్తామో సహజ సిద్ధంగా మానసిక స్థిరత్వము, మానసిక దృఢత్వము వస్తుంది. అప్పుడు ఏ భయం వచ్చినా అది మన అంటకుండా ఉంటుంది. భయాలు ఉండొచ్చు కాక లోపల మానసిక స్థిరత్వము, దృఢత్వము ఉన్నప్పుడు ఆత్మశక్తి పెరగడం వల్ల ఆ యొక్క భయం మనల్ని టచ్ చేయదు, మనల్ని ప్రభావితం చేయదు. మానసిక స్థిరత్వము, దృఢత్వము తక్కువ ఉన్నప్పుడు చిన్న భయం కూడా అది పెద్దగా తయారైపోయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రెండవ ముఖ్యమైన పద్ధతి ఏంటంటే, వీలైనన్ని ఎక్కువగా పుస్తకాలు చదవాలి. పుస్తకాలు అంటే రెండు రకాల పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ మనకు భయాలు ఉన్నాయి కాబట్టి చరిత్రలో ఎంతోమంది మహానుభావులు, ఎంతో సాహసోపేతమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు, ఎన్నో కష్టాలకు ఒడిదొరికి ఎన్నో సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వారు వారి కష్టాన్ని ఎలా ఆనందంగా ఎదుర్కొన్నారు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ ఎదుర్కొన్న తర్వాత ఎంత అద్భుతమైన జీవితం వచ్చింది. ఇలాంటివి సంబంధించిన పుస్తకాలు ఏవైనా ఉంటే వీలైనంత ఎక్కువగా చదవాలి. ఛత్రపతి శివాజీ గారి పుస్తకాలు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారి పుస్తకాలు, రుద్రమదేవి గారి లాంటి పుస్తకాలు, వారి చరిత్ర, సాహసంతో కూడినటువంటి ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారు ఎంత ధైర్యంగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అందరికంటే ముందు వారే నిలబడి అన్నీ ఎదుర్కొని చావు భయాన్ని కూడా జయించేసి ఎలా పోరాడారు అన్నది మనం చదవగలిగితే, ఆ చదవగా లోపల ఎక్కడో ఉన్న మన ఆలోచనలు మెల్లగా వెళ్ళిపోవడం మొదలవుతుంది. అంటే మానసిక వికాసం జరుగుతుంది. దీంతో పాటుగా ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, ఓషో రైనీష్ గారి పుస్తకాలు, రమణ మహర్షి గారి పుస్తకాలు, ఇలా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా ఓషో రైనీష్ గారి పుస్తకాలు చదివితే
తప్పనిసరిగా మానసిక ఉల్లాసం, మానసిక ధైర్యం ఎంతో వస్తుంది. మనకు తెలియకుండా ఉన్న రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా డీప్ లెవెల్లో కడిగివేయబడతాయి. కాబట్టి వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలి. ఎంత ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉంటే మెల్లగా ఒక రోజులో అయ్యే పని కాదు. మెల్లగా ఎక్కడో ఉన్న ఆలోచనలన్నీ కూడా మాయం కావడం మొదలవుతాయి. రాంగ్ థింకింగ్ ప్యాటర్న్స్ అన్నీ మాయం కావడం మొదలవుతాయి. మూడవది, మన సీనియర్స్తో సాంగత్యం చేయడం. మన దారిలో లేదంటే మన లాంటి వాళ్ళు, మనకంటే ముందు ఎన్నో సాధించిన వాళ్ళు, వారి సాంగత్యంలో అప్పుడప్పుడు పని చేయడము, వారి సాంగత్యంలో అప్పుడప్పుడు ఉండడము జరిగితే ఆటోమేటిక్గా ఆ ఇన్స్పిరేషన్, వారు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తున్నారు ధైర్యంగా, ఎవరున్నా లేకపోయినా అన్నది మనం కళ్ళారా చూస్తాం. ఎప్పుడైతే కళ్ళారా చూస్తామో అప్పుడు మన మనసు ఆటోమేటిక్ ఓహో వాళ్ళు చేయగలిగినప్పుడు నేను చేయగలుగుతాను. వాడు మామూలు మనుషులే, మనలాగా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందు పుట్టి ఎన్నో సాధిస్తున్నారు, మరి మనమెందుకు సాధించలేము, మనమెందుకు ముందడుగు వేయలేము అన్నది ప్రాక్టికల్గా ప్రత్యక్షంగా పంచేంద్రియాల ద్వారా మన మనసుకు అందించబడుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ అందించబడతాయో అప్పుడు మెల్లగా మన మనసులోని భయాలు, రకరకాల భయాలన్నీ దూరం అవుతూ వస్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భయాన్ని డైరెక్ట్గా ఎదుర్కోవడం కంటే భయాన్ని ఇండైరెక్ట్గా సాధన ద్వారా, సరైన పుస్తకాలు చదవడం ద్వారా, సరైన వ్యక్తులతో ఆచర్యం చేయడం ద్వారా మనం మన భయాలని తొలగించుకుందాం. నిర్భయంగా, ధైర్యంగా, ధైర్య సాహసే లక్ష్మి అన్న విధంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.